ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యం భాగంలో మనం 3 విషయాలు ఇక్కడ గమనిస్తున్నామండి. మొట్టమొదట ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము. అవును ప్రియులారా, మనకు ఆపద కలిగినప్పుడు మన మనుషుల యొద్దకో, అధికారుల యొద్దకో, బంధువుల యొద్దకో, స్నేహితుల యొద్దకో వెళ్ళటం కాదు, కానీ మనకు ఆపద వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మన యొక్క విన్నపాన్ని ప్రభువుకు తెలియచేయాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. నాకు కలిగిన ఈ శ్రమ నుంచి నన్ను విడిపించమని ప్రభు పాదాలు పెట్టుకొని ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మన మనవిని ఆలకించే దేవుడై ఉన్నాడు. రెండో విషయం గమనిస్తే, నేను నిన్ను విడిపించదను. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో మొరపెడతామో, మన మనవులన్నీ ప్రభువు తెలియచేసుకుంటామో, అప్పుడు మన ప్రభువు మన ప్రార్థన ఆలకించి మన మనవుని అంగీకరించి మనకున్నటువంటి శోధన నుంచి మరి వేదన నుంచి ప్రభు మనం విడిపించే దేవుడు అన్నాడు. ఏ సమస్యలను మొరపెట్టినా ఆ సమస్యల నుంచి మనకు విడుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడితే మన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి తప్పకుండా మనలను విడిపించే దేవుడు అన్నాడు. ఇక మూడోదిగా చూసినట్లయితే, నీవు నన్ను మహింపరచెదవు. ఎప్పుడైతే ప్రభువు మా మనం ఆలకించి మనకి జవాబిస్తాడో, మనల్ని విడిపిస్తాడో, అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనము ఆయనను మహింపరచాలి. అంటే దేవునికి స్తుతియాగం చెల్లించాలి. దేవుడు చేసిన మేలన్నీ తలపోసుకొని కృతజ్ఞతాభావంతో మనం ప్రభువుకి మన కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ 3 విషయాలు మనం గమనిస్తే చాలామంది మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, పై 2 విషయాలు చేస్తాం. ఏంటంటే ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దివారాత్రులు మొరపెట్టుకుంటాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, బ్రతిమాలుకుంటాం, యాచిస్తాము, ఎంతో విధంగా ప్రభు సన్నిధిలో గోజాడుకుంటాం. కానీ ప్రభువు ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత, ఆ సమస్య విడిపించిన తర్వాత ప్రభు చేసిన ఉపకారాన్ని మేలును మర్చిపోతూ ఉంటాం ప్రియులారా. అది ఎన్నటికి కూడా మంచి పద్ధతి కాదు. ఆ విధంగా మర్చిపోవటం వలన ప్రభు అనుకుంటాడు, నా కుమార్తె శోధన వచ్చినప్పుడు, నా కుమారుడు శోధన వచ్చినప్పుడు నా పాదాలు పట్టుకొని పదే నన్ను బ్రతిమాలాడు. నేను మేలు చేసిన తర్వాత చేసిన మేలు మర్చిపోయాడే నా కుమారుడని, నా కుమార్తె అని ప్రభు మన గురించి విచారపడుతూ దుఃఖపడుతూ ఉంటాడంట. అదే మనం ఆ విధంగా మనం మర్చిపోకోలంగా ఉండకోకుండా ఈ 3వ విషయాన్ని కూడా మనం చేయగలిగితే, ప్రభువు చేసినటువంటి మేలును, ఆయన మనల్ని విడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉంటే, ఆయన నామాన్ని మహింపరిచేవారుగా, నా దేవుడు నా శ్రమలో నాకు తోడుగా ఉండి నా మనం ఆలకించిన విడిపించండి ఆయన గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారుగా, ఆయన నామాన్ని మహింపరిచేవారుగా మనం ఉంటే దేవుడు నిన్ను నన్ను గురించి ఎంతో సంతోషపడతాడంట. నా కుమార్తెకు నా కుమారుడికి ఎంత చిన్న సహాయం చేస్తే కూడా ఎంతగా కృతజ్ఞత కలిగి నన్ను స్తుతిస్తున్నాడు, ఎంతగా మహింపరుస్తున్నాడు, ఎంతమందికి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇంతగా నామాన్ని ఘనపరుస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె. నా కుమార్తెకు నా కుమారుడికి అనేకని మేలు నేను చేయాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు నా కుమార్తె ఇంకా మేలు చేయాలా, నా కుమారుడికి ఎప్పుడు ఇంకా మేలు చేయాలని చెప్పని ఎదురు చూస్తూ ఆయన నీకు మేలు చేయడానికి త్వరపడుతూ ఉంటాడంట. కాబట్టి ఉదయకాల వాక్యం నిన్ను నన్ను హెచ్చరిస్తుండగా, మన జీవితాన్ని ఇంతవరకు ఈ అనుభవం మనం కలిగి ఉంటే చాలా శ్రేష్టమైన సంగతి అది. ఒకవేళ అనుభవం లేని వారమైతే కనుక ప్రభువు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించేవారిగా ఉందాం. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధితో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దంటాడు. మనం కూడా ఆ విధంగా దేవుని చేసిన ఉపకారాలు మర్చిపోకుండా మొరపెట్టినప్పుడు ప్రభు ఆలకించి జవాబు ఇచ్చిన ప్రతి విషయాన్ని గురించి ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ ఆయన మహింపరుస్తూ గణపరిచేవారిగా ఉందాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదముల కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి మంచి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు కొందనాలు. మా ఆపద సమయంలో ప్రభా మేము పరిస్థితులకు భయపడి
మనుషుల యొద్దకు పరుగులు ఎత్తకుండా ప్రభా సమస్తం చెడు శక్తి గల నీ యొద్దకు వచ్చి నీకు మొరపెట్టుకోవడం నేర్పించండి. మా మనవాళ్ళకి ఇచ్చిన జవాబు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మేము సంతోషించడం మాత్రమే కాదు, నేను మహింపరిచి నేను స్తుతించేవారిగా, నేను గణపరిచేవారిగా ఉండటానికి కూడా సహాయం చేయండి. ఇదన్నా మా ప్రియమైనటువంటి వారు ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఆపదలోని మొరపెట్టుకుంటున్నప్పటికీ వారి మొరలు ఆలకించి వారికి మేలు చేసి మహిమ తెచ్చుకోండి. ఏదైనా మేము చేయ పని పాటలు రాకపోకలో తోడుగా ఉండండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింపజేసి నీకు దినదీవులతో నింపు నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.